నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోక ముడిచినట్టుగానే కనబడుతోంది. గత 24 రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధానికి తాత్కాలికంగా అంటే 5 రోజుల పాటు విరామం ఇస్తున్నాం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. మేము ఏదైతే ఇరాన్ పవర్ గ్రిడ్స్ పై దాడి చేద్దాం అనుకున్నామో వాటికి తాత్కాలికంగా మేము నిలుపుదల చేస్తున్నాం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. మరి ఇది శాంతి స్థాపన కోసమా, లేకపోతే వేరే గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో వేరే దారి లేక డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు? మరి ఇరాన్ ఈ నిర్ణయం తర్వాత డొనాల్డ్ ట్రంప్ను చూసి నవ్వుతోంది. అలాంటి చర్చల ప్రతిపాదన ఏది లేదు. గత 2 రోజులు చర్చలు అన్నారు, అసలు చర్చలే లేవంటూ ఇరాన్ మాట్లాడుతుంది. అసలు ఏంటి వ్యూహం ఏంటి? దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. నమస్తే. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము, డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిట్ పాయింట్ కోసం వెతుకుతున్నాడు, ఎలా ఈ యుద్ధాన్ని ఆపాలి అని చెప్పి. ఇప్పుడు ఈ విధంగా ఎగ్జిట్ వెతుక్కున్నాడా? ఇది 5 days తో ఈ పాజ్ అనేది ఆగుతుందా, లేకపోతే ఏకంగా యుద్ధం ముగిసినట్టుగానే మనం భావించాలి? యుద్ధం అయితే ముగియలేదు. ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది, మా ఏమి చర్చలు జరగట్లేదు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు పైపెచ్చు 48 గంటలు ఇచ్చింది డొనాల్డ్ ట్రంపే, 48 గంటల్ని మళ్ళీ 5 రోజులకు పొడిగించింది డొనాల్డ్ ట్రంపే. ఇరాన్ మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది, మీరు కనుక మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టచ్ చేస్తే, దాని మీద మీరు దాడులు చేస్తే, మేము ఈ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ఏ దేశాన్ని వదిలిపెట్టాము, అందరి గ్రిడ్స్ ని మేము కొడతాము అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఎంత ఎస్కలేట్ చేస్తే మేము అంత ఎస్కలేట్ చేస్తాము. ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కొట్టడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ వాటర్ డిసాలినేషన్ ప్లాంట్లు కూడా కొడతాము అని చెప్పి ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వార్నింగ్ వచ్చేసరికి ఈ దేశాలన్నీ కూడా అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. ఇంకా ఆపు ఇక్కడికి, ఇంకా నువ్వు ఇంతకంటే ఎక్కువ ముందుకు వెళ్ళామంటే కనుక మాకు దీర్ఘకాలీనమైన దెబ్బలు తగులుతాయి. ఏదో ఇంతవరకు ఏదో మీ స్థావరాల మీద పడ్డాయి, ఏదో 4 విమానాలు కూలిపోయి ఇంత జరిగింది, కానీ ఇంతకు మించి ఇంకేమీ లేదు. ఇంతకు మించి ఇంకా ఎక్కువగా స్థాయిలో కనుక దాడులు జరిగితే కనుక మాకు దీర్ఘకాలీనమైనటువంటి ఇంపాక్ట్స్ వస్తాయి. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నాశనం అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం ఏంటంటే కనుక మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మా వాటర్ డిసాలినేషన్ ప్లాంట్ కొడితే కనుక అవి రిపేర్ చేసుకోవడానికి 2-3 సంవత్సరాలు పట్టేస్తుంది. అలాగే మా ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ని మొత్తం రెస్టోర్ చేయడానికి 1-2 సంవత్సరాలు పడుతుంది. అంతవరకు ప్రజల పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ఇంక ఇక్కడ ఆపు అని చెప్పి అతని మీద ఒత్తిడి తీసుకురావడం మనం చూసాం. అందుకని డొనాల్డ్ ట్రంప్ ఆ ఒత్తిడికి తల ఒగ్గి ఈ రోజు ఒక మెట్టు వెనక్కి వేశాడు. దీనికి అఫ్ కోర్స్ దీని వెనకాల కారణం ఇజ్రాయెల్ ఎప్పుడైతే మన సౌత్ పార్క్స్ మీద కొట్టిందో దాని తర్వాత ఇది ఎస్కలేట్ అయింది, విపరీతంగా ఎస్కలేట్ అయింది. దాంతో ఇంకా వాళ్ళ ఆయిల్, తర్వాత మనకు గ్యాస్, వీటి ప్రొడక్షన్ యూనిట్స్ ని కొట్టడం మొదలుపెట్టింది ఇరాన్. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ట్వీట్ చేస్తూ ఎక్కడో ఒక చూస్తే కనుక ఒక యాంగిల్లో మనం ఇజ్రాయెల్ ని తిడుతున్నట్టు మనకు కనిపిస్తాం. సౌత్ పారస్ ని కొట్టకుండా ఉండవలసింది, మా పర్మిషన్ లేకుండా కొట్టారు అని చెప్పి ట్వీట్ కూడా చేశాడు. కాబట్టి ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏదో విధంగా యుద్ధం ఆపాలి అన్న ప్రయత్నం అమెరికా చేస్తుంటే, ఈ యుద్ధం ఇంకా కొనసాగాలి అని చెప్పి ఇజ్రాయెల్ కోరుకుంటారు. అలాగే అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్ ని సర్వనాశనం చేసి తీరాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకు? ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తోంది, మాకు యుద్ధానికి చాలా ఖర్చులైనాయి, మాకు ఈ ఖర్చులు మేము అన్ని కూడా రికవర్ చేస్తాము, ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళేటువంటి ప్రతి షిప్ మాకు $2 మిలియన్ ఇస్తే కానీ మేము వదిలిపెట్టాము అంటున్నారు. సో ఆ యుద్ధ ఖర్చులన్నీ మేము రికవర్ చేసుకుంటాము అంటున్నారు. సో కాబట్టి ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడాను, సౌదీ కావచ్చు, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, కువైత్, ఒమాన్, ఈ దేశాలన్నీ కూడా ఏమనుకుంటున్నాయంటే ఏదో విధంగా ఇరాన్ ని సర్వనాశనం చేస్తే కానీ మనకు వీళ్ళ బ్లాక్ మెయిల్ నుంచి తట్టుకోలేము అన్న ఆలోచన వాళ్ళకు ఉండదు. చివరగా గిరిధర్ గారు, నాకు అర్థమైనంత వరకు డొనాల్డ్ ట్రంప్ పైన ఈ మధ్య పనిచేసినటువంటి కొన్ని పరిణామాలు, ఈ మధ్య జరిగినటువంటి కొన్ని పరిణామాలు చాలా ఎఫెక్ట్ చూపించినట్టు కనబడుతుంది. మొదటికి మన జో కెంట్ రాజీనామా చేయడం, మీరు కూడా మాట్లాడే ఉంటారు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చాలా ఎమోషనల్ గా ఒక పోస్ట్ పెట్టాడు, ఇది అమెరికాకి అవసరం లేనటువంటి యుద్ధం చేస్తున్నారు, ఇలాంటి యుద్ధానికి నేను మద్దతు ఇవ్వలేను, ఒక మాజీ సైనికుడిగా నా భార్యను కోల్పోయినటువంటి ఒక భర్తగా మాట్లాడుతున్నానని చెప్పి ఆయన చాలా ఎమోషనల్ గా పోస్ట్ పెట్టాడు. అండ్ తాజాగా మాజీ సిఐఏ చీఫ్ లియోన్ పనెట్టా, ఆయన కూడా ఈ మొత్తం ఈ వారంతటికి వెస్ట్ ఏషియాలో జరుగుతున్న సంక్షోభం మొత్తానికి కూడా ట్రంపే కారణం అని చెప్పి ఆయన కూడా విమర్శిస్తున్నాడు. సొంత పార్టీ నుంచి కూడా సెగ తగులుతోంది, బయట నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి, మిత్ర దేశాల నుంచి కూడా సపోర్ట్ దొరకడం లేదు. ఇవన్నీ పరిస్థితులు కూడా కారణమై ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనం అనుకోవచ్చు. అంటే వీళ్ళందరూ ఎందుకు కామెంట్ చేస్తున్నారు అంటే కనుక అమెరికా ఓడిపోతుంది. పోనీ అమెరికా ఓడిపోతుంది అనడం తప్పేమో, కానీ అమెరికా గెలవట్లేదు.
అమెరికా గెలిచి ఉంటే కనుక వీళ్ళెవరు మాట్లాడుండేవాళ్ళు కాదు. అమెరికా గెలవట్లేదు కాబట్టి, అమెరికాకి దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అదే పెనెట్టా మొదటి రోజు ఎందుకు మాట్లాడలేదు? 25 రోజుల తర్వాత ఎందుకు మాట్లాడాడు ఆయన? మనకు జో కెంట్ మొదటి రోజు రెండో రోజు ఎందుకు రిజైన్ చేయలేదు ఆయన? యుద్ధం మొదలైనప్పుడు ఎందుకు రిజైన్ చేయలేదు? 2 వారాల తర్వాత ఎందుకు రిజైన్ చేశాడు? అందుకని వీళ్ళ ఆత్మసాక్షి అప్పుడు ఏమైనా నిద్రపోయిందా? సో ఇవన్నీ ఏంటంటే కనుక అమెరికా ఈరోజు దెబ్బలు తగులుతున్నాయి వాళ్ళకి. ఆల్మోస్ట్ 13-14 విమానాలు కూలిపోయి 15 నుంచి 20 మంది దాకా వాళ్ళ సైనికులు చనిపోయారు. నష్టాలు వస్తున్నాయి. స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఇంతవరకు ఓపెన్ చేయలేకపోతుంది అమెరికా. వాళ్ళ షిప్పులు ఎక్కడో దూరంగా ఉంటున్నాయి. ఇంత ఇబ్బందులు అమెరికా ఉంది కాబట్టి వీళ్ళు ధైర్యంగా వాళ్ళు మాట్లాడగలుగుతారు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా. అదే అమెరికా గెలుస్తూ ఇరాన్ దాసోహం అంటుంటే వీళ్ళు ఎవరన్నా నోరు తెచ్చి ఉండేవాళ్ళ? వీళ్ళు పైపెచ్చి వీళ్ళు వెనకేసుకొచ్చి ఉండేవాళ్ళు. డొనాల్డ్ ట్రంప్ చేసింది చాలా అద్భుతం చేశాడు, ఒక రాక్షస శక్తిని తీసేయడం వల్ల ప్రపంచ శాంతి నెలకొంటుంది, వీళ్ళ డైలాగులు కొట్టుండేవాళ్ళు. అందుకని వీళ్ళ స్టేట్మెంట్స్ కి మనమే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లియో పెనెట్టా వచ్చేసి మనకు గతంలో యుద్ధ పిపాసి, యుద్ధంలో ఎన్నో వేల మంది చావుకు కారణమైనటువంటి అధికారి, అతను ఈరోజు శాంతి గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ పర్సనల్ గా అతన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అమెరికాకు జరుగుతున్న నష్టాన్ని ఏదో విధంగా వీళ్ళు దాన్ని డొనాల్డ్ ట్రంప్ మీద బ్లేమ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ. సరే, ఆఫ్ కోర్స్ బక్ స్టాప్స్ విత్ డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంపే ఫైనల్ నిర్ణయం తీసుకున్నాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ ని ప్రేరేపించి డొనాల్డ్ ట్రంప్ ని దీంట్లోకి లాగినటువంటి బెంజమిన్ నెతన్యాహు గురించి వీళ్ళకి మాట్లాడట్లేదు. మనకు జో కెంట్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఇది అమెరికా యుద్ధం కాదు, ఇది ఇజ్రాయెల్ లాబీ కలిసి వాళ్ళు అమెరికాని దీంట్లో దించారు అని చాలా స్పష్టంగా చెప్పాడు. అలాగే చాలా మంది కూడా ఈరోజు చెప్తున్నారు, ఇది మా అమెరికాకి సంబంధం లేదు, డొనాల్డ్ ట్రంప్ ఏమీ తెలియదు, డొనాల్డ్ ట్రంప్ ని దీంట్లో లాగాడు బెంజమిన్ నెతన్యాహు అని అందరూ ఒప్పుకుంటున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది రాజు గారు, మొదటి రోజు యుద్ధం మొదలైన రోజు నుంచి నేను ఇదే చెప్తున్నాను, ఈ యుద్ధం ఇజ్రాయెల్ యుద్ధము, అమెరికాకి సంబంధం లేని యుద్ధము, చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఈ రోజు వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. మొత్తం అమెరికాలో వచ్చే వాయిసెస్ అన్ని కూడా అదే చెప్తున్నారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఇంకో పేరు కూడా ఉంది, టాకో అంటారు. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్, TACO. సో ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ కూడా ఆయన నిర్ణయం తీసుకోగలడు. ఆయనకు అసలు సిగ్గు లజ్జ ఏమీ ఉండవు. ఈ రోజు ఒకటి తిడతాడు, మళ్ళీ అదే మనిషి చాలా పొగిడేటువంటి నైజం కూడా ఉంది అతనికి. ఈ రోజు మిమ్మల్ని మీద టారిఫ్లు వేస్తాడు, రేపు పొద్దున్న మిమ్మల్ని కౌగులించుకొని ముద్దులు పెడతాడు. సో డొనాల్డ్ ట్రంప్ కి అటువంటి అంటే ఒక తన పర్సనల్ అజెండా తప్ప ఇంక ఏమీ ఇంపార్టెంట్ కాదు. దానికోసం తనే తీసుకునే నిర్ణయాన్ని కంప్లీట్ 180 degrees తిరగ రాసినా మనం ఆశ్చర్యపడతాం. కాబట్టి అటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. అందుకని ఈ రోజు ఆయనకు అర్థమైంది, ఏదో విధంగా మనం వెనక్కి తగ్గకపోతే ఇంకా చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి ఆయనకి తెలిసిపోయింది అది. అందుకని ఇప్పుడు మెట్టు దిగేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడు. లాస్ట్ ఒక పత్తా విసిరాడు, 48 గంటల్లో నువ్వు చేయకపోతే అది చేస్తానని బెదిరించాడు. ఇరాన్ ఆ బెదిరింపులకు లొంగగా వాళ్ళు ఇంకా కౌంటర్ బెదిరింపు ఇచ్చేసరికి డొనాల్డ్ ట్రంప్ అర్థమైంది, ఇక్కడి నుంచి ఇంకా ఆపాలి అని తెలిసి వెనక్కి వచ్చేయడం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వీళ్ళందరికీ ఇప్పుడు సడన్ గా వీళ్ళందరూ శక్తి వచ్చేసింది, వీళ్ళందరూ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. కానీ 4 వారాల నుంచి యుద్ధం జరుగుతుంటే నోరు మూసుకొని కూర్చున్న వాళ్ళు ఈ రోజు మాట్లాడితేనే వాళ్ళ మీద నాకు ఎటువంటి గౌరవం లేదు. మొదటి రోజు మాట్లాడుతుంటే నేను గౌరవం. కానీ సరే ఇప్పుడు వాళ్ళు పనెట్ట ఏం మాట్లాడినా, జోకెంట్ ఏం మాట్లాడినా పక్కన పెడితే, ఇరాన్ విషయంలో ఇరాన్ శక్తిని అంచనా వేయడంలో డొనాల్డ్ ట్రంప్ లెక్క తప్పింది, తను అనుకున్నట్టుగా జరగలేదనేటువంటిది అది నిజమే కదా అనేది నెంబర్ 1 పాయింట్. రెండోది మిస్కాలిక్యులేట్ చేశాడు డొనాల్డ్ ట్రంప్, దాన్ని ఆపలేకపోతున్నాడు. దానికి తోడు త్వరలో మిడ్ టర్మ్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే తన పదవికి కూడా గండం పొంచి ఉంది, పదవి ఊడిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని డొనాల్డ్ ట్రంప్ ఒక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాడు అని అనుకోకూడదా? మీ ప్రశ్నకు బేసిస్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ యుద్ధం మొదలు పెట్టాడు అన్నటువంటి ఒక ప్రిమైస్ ఆధారంగా మీరు ఈ ప్రశ్నలను అడుగుతున్నారు. ఫస్ట్ అదే తప్పు. ఆయన ప్లానింగ్ చేయలేదు కదా, ముందరే ప్లాన్ చేసుంటే బాగుండు. ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ దాన్ని ఇన్వాల్వ్ అవ్వలేదు. మొత్తం ఇజ్రాయెల్ అంటున్నారు. బెంజమిన్ నెతన్యాహు ఏం చెప్పాడంటే, ఓ వారం రోజులు వెళ్ళొద్దాం, వారం రోజులు వాడిని వీళ్ళని చంపేస్తే కనుక వాళ్ళు దాసోహం అంటారు, మా వాళ్ళు ఆల్రెడీ మొసాడ్ ఏజెంట్స్ అందరూ ఇరాన్ లో కూర్చొని ఉన్నారు, వాళ్ళని చంపేయగానే వీళ్ళందరూ ఉద్యమం స్టార్ట్ చేస్తారు, అక్కడ ప్రభుత్వం మారిపోతుంది,
నాకు వారం రోజులు టైం ఇవ్వు, నువ్వు వారం రోజులు నువ్వు అమెరికన్ సైన్యాన్ని ఇచ్చావంటే నేను అక్కడ మార్చేస్తానని చెప్పి బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ కు చెప్పాడు. సో యుద్ధం మొదలవగానే అర్థమైంది ఇంకా చాలా ఎక్కువ సమయం పడుతుందని అర్థమై 4 to 5 weeks అని చెప్పాడు డొనాల్డ్ ట్రంప్. 4th week అయిపోగానే ఆయన వెనక్కి వెళ్ళిపోతున్నాడు, ఆయన ఇచ్చిన కమిట్మెంట్ ఆపేసుకుని వెళ్ళిపోతున్నాడు. డొనాల్డ్ ట్రంప్ ని అర్థం చేసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ ని ఇది మిథ్యలో దింపింది మనకు బెంజమిన్ నెతన్యాహు. అందుకనే డొనాల్డ్ ట్రంప్ పదే పదే వాడిన పదం ఏంటి, ఎక్స్కర్షన్ అన్నాడు. ఎక్స్కర్షన్కి వెళ్తున్నా అన్నాడు. ఏదో వారం 10 రోజులు కొట్టేసి వచ్చేస్తాను, అంతకు మించి ఇంకేం లేదు, నార్మల్ గా బిజినెస్ యాజ్ యూజువల్ ఉంటుంది, అమెరికా చాలా గొప్ప దేశం అని అందరూ మమ్మల్ని గౌరవిస్తారు, అమెరికా శక్తిని అందరూ గజగజ వణికిపోయి మాకు దాసోహం అంటారు, అలా ప్లాన్ చేసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. అంటే బెంజమిన్ నెతన్యాహు చెప్పింది నమ్మాడు. కాబట్టి ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ సరిగా ప్లాన్ చేసుకోలేదా, ఇరాన్ యొక్క శక్తిని అంచనా వేయలేదా, ఇవి చర్చకు డిస్కషనే రాదు. ఇవన్నీ చేసింది ఇజ్రాయెల్, అమెరికా ఏమీ చేయలేదు. పొద్దున్న ఫోన్ చేశాడు, వీళ్ళు ఇక్కడ ఖమెనేను వాళ్ళ ఐఆర్జీసీ లీడర్స్ ఫలానా బిల్డింగ్ లో ఉన్నారు, నాకు ఇప్పుడు ఆపర్చునిటీ దొరికి నేను కొడుతున్నాను అన్నాడు. సరే కొట్టు అన్నాడు, అంతే, అంతకు మించి ఏం చేయలేదు. సో మొత్తం దీనివల్ల పరిణామాలు ఎలా ఉంటాయి, హార్మోస్ జలసంధిని ఆపే శక్తి వాళ్ళకు ఉందా లేదా, ఆపితే పరిణామాలు ఏముంటాయి, వాళ్ళు వీళ్ళ వాటర్ డిసాలినేషన్ ప్లాంట్ మీద కొడితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, వాళ్ళ ఆయిల్ గ్యాస్ ఫీల్డ్స్ మీద కొడితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, బుర్జల్ ఖలీఫా మీద దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద బాంబులు పడతాయా, ఇంత చర్చ, ఇంత డిస్కషన్, ఇంత ప్లానింగ్ ఏమైనా చేసింది అమెరికా? మొత్తం ఇజ్రాయెల్ ఏం చెప్పిందో దాని ఆధారంగా వెళ్ళాడు యుద్ధంలో. ఈ స్కెచ్ వేసిందంతా బెంజమిన్ నెతన్యాహు, ఈ ఫెయిల్యూర్ అంతా బెంజమిన్ నెతన్యాహు ఫెయిల్యూర్. కరెక్ట్ సార్. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇజ్రాయెల్ మొదలుపెట్టినట్టు ఇజ్రాయెల్ ట్రాప్ లో డొనాల్డ్ ట్రంప్ ఇరుక్కున్నాడని అంటున్నారు. కరెక్ట్, వాస్తవమే. కానీ అమెరికా అధ్యక్షుడు అంత చిన్నపిల్లాడా, మొత్తం డొనాల్డ్ ట్రంప్ బెంజమిన్ నెతన్యాహు ఏం చెప్తే అది చేయడానికి ఆ మాత్రం అవగాహన లేదా, ఒక అగ్రదేశానికి అధ్యక్షుడు కదా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాదని మీరు ఇంకా అనుమానం ఉందా? గతంలో జార్జ్ బుష్ ఏం చేశాడు? సద్దాం హుసేన్ చంపడానికి జార్జ్ బుష్ ఎందుకు దిగాడు? ఆ యుద్ధం అమెరికా యుద్ధమా? అప్పుడు ఏం కారణం చెప్పారు? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఉన్నాయి వీడి దగ్గర. వాళ్ళకి అంతే సిఐఏ కానీ, FBI కానీ, మొసాడ్ కానీ, MI6 కానీ, వీళ్ళందరూ అంత చవట దద్దమ్మల. ఇరాక్ లో వాళ్ళ దగ్గర నిజంగా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఉన్నాయా లేవా వీళ్ళకి తెలియదా? అంటే వీళ్ళకి అన్ని తెలిసే యుద్ధంలోకి వెళ్ళారు. సద్దాం హుసేన్ దగ్గర ఏమీ లేదు అని తెలిసి కూడా వీళ్ళు యుద్ధంలోకి వెళ్ళారు. ఎవరు తాగారు ఆ యుద్ధంలోకి? మళ్ళీ ఇజ్రాయెల్ లాగింది అప్పుడు కూడా. కాబట్టి అమెరికన్ ప్రెసిడెంట్ చిన్నపిల్లవాడా, ఏమి తెలియదా అంటే అవును, చిన్నపిల్లవాడు. మొత్తం అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ ని నడిపిస్తున్నది జూయిష్ లాబీ. ఇజ్రాయెల్ తలుచుకుంటే అమెరికాలో ప్రెసిడెంట్లు గెలుస్తారు, ఓడిపోతారు. గెలిచిన ప్రెసిడెంట్లు కూడా వాళ్ళు దించేయగలరు, చంపేయగలరు. వాళ్ళకి అంత కెపాసిటీ ఉంది ఇజ్రాయెల్కి. చిన్న దేశమైనా అమెరికాలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇంత అంత కాదు. అందుకనే ఇజ్రాయెల్ అంటే హేట్రెడ్ ఉన్నటువంటి బరాక్ హుసేన్ ఒబామా కూడా ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఏమీ చేయలేడు. ఇది అర్థం చేసుకో. కాబట్టి అమెరికన్ ప్రెసిడెంట్ కదా, ఇంత సూపర్ పవర్ కదా అంటే సూపర్ పవర్ ఏం లేదు. ఇజ్రాయెల్ ముందర ఎవరు సూపర్ పవర్. ఇజ్రాయెల్ తలుచుకుంటే ఎవరినైనా ఎక్కడైనా తీసుకురావచ్చు. డొనాల్డ్ ట్రంప్ వీక్నెస్ వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు ఎప్స్టీన్ ఫైల్సా లేదా ఇంకా ఇతరత్ర ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు. ఇవన్నీ క్రమేపీ తెలుస్తాయి. డొనాల్డ్ ట్రంప్ ని ఏ విషయంలో ఇతన్ని మనం పట్టుకుంటే డొనాల్డ్ ట్రంప్ మనకు దాసోహం అంటాడు, అది వాడుకున్నారు, ప్రయోగించారు, దీనిలో ఊబిలో దించారు. అందుకని డొనాల్డ్ ట్రంప్ మొదటి ప్రెసిడెంట్ కాదు. గతంలో జార్జ్ బుష్ జూనియర్, జార్జ్ బుష్ సీనియర్ ఆఫ్ కోర్స్. అప్పుడు కువైట్ మీద ఇన్వేషన్ జరిగింది కాబట్టి ఆ కువైట్ యుద్ధం వేరే పరిస్థితి, అది దాన్ని పక్కన పెడతాం. రెండవ యుద్ధం జరిగినప్పుడు సద్దాం హుసేన్ చంపడానికి చేసిన యుద్ధంలో జార్జ్ బుష్ ని అనవసరంగా ఈ యుద్ధంలోకి దింపి బిలియన్స్ ఆఫ్ డాలర్స్, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేయించింది ఇజ్రాయెల్లోకి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తో అదే చేయిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ కి ఒక విషయం అర్థమైంది కాబట్టి దీన్ని నుంచి బయటపడాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. అది మనం డొనాల్డ్ ట్రంప్ క్రెడిట్ ఇవ్వాలి. సరే దూరాడు, ఛాన్స్ లేక దూరిపోయాడు. ఇప్పుడు ఎలా బయటపడాలని దాని మీద ఫోకస్ పెడుతున్నాడు. కానీ జార్జ్ బుష్కి ఆ ఆప్షన్ ఇవ్వలేదు ఇజ్రాయెల్. అతన్ని మనుషులు దించారు, అక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది. ఒక 2 దశకాల దాకా యుద్ధం జరిగింది. కాబట్టి ఆ దిశగా అమెరికా యొక్క ట్యాక్స్ పేయర్స్ పైసలు, వాళ్ళ 5-6 వేల మంది వాళ్ళ సైనికులు చనిపోవడానికి కారణం ఇజ్రాయెల్. ఆ తప్పు నేను చేదర్చుకోలేదని డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నాడు. సరే తప్పు చేశాను, అయిపోయింది, ఒక 4 వారాలు 5 వారాలు ట్రై చేశాను, అయిపోయింది యుద్ధం, ఇక్కడి నుంచి బయటపడాలి అన్న క్లారిటీ డొనాల్డ్ ట్రంప్ ఉంది. అది మనం యాక్సెప్ట్ చేయాలి. రైట్.
ఇజ్రాయెల్ లాబీ పెట్టింది, ఇజ్రాయెల్ వాళ్ళని ఎలాగో దించింది, ఓకే అగ్రీడ్. ఇది ఫెయిల్ అవుతోంది, దీనికి ఇంతకంటే మనం ఇరాన్ ఇంకా కొట్టలేమని అర్థం చేసుకున్నాడు కాబట్టి వెనక్కి వెళ్ళేటువంటి ప్రయత్నం ఈరోజు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు, జార్జ్ బుష్ చేయలేదు. ఇది అర్థం చేసుకోండి. కరెక్ట్. మీరు అన్నట్టు కొన్ని చోట్ల తగ్గడమే మంచిది. అది అమెరికాకు కూడా మంచిది, అమెరికా ఎకానమీకి కూడా మంచిది, ప్రపంచానికి కూడా మంచిది. తన తప్పు తను తెలుసుకున్నట్టుగానే కనబడుతోంది. యుద్ధం ముగియడం అనేది ప్రపంచ శాంతికి కూడా మంచిది కాబట్టి అలాగే కోరుకుందాం. 5 రోజుల తర్వాత కూడా ఇది శాశ్వతంగా ఈ వార్కి ఫుల్ స్టాప్ పడుతుందని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలిసిస్. మొత్తానికి గత 24 రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధానికి తాత్కాలికంగా విరామం లభించినట్టయింది. డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశాడు. మరి ఈ ప్రకటన తర్వాత రాబోయే 48 గంటల్లో తెలుస్తుంది దీనికి ఇజ్రాయెల్ స్పందన ఎలా ఉంటుంది, ఇరాన్ స్పందన ఎలా ఉంటుంది, ఇరాన్ దీన్ని సీరియస్ గా తీసుకుంటుందా, వాళ్ళు కూడా వెనక్కి తగ్గుతారా, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతానికైతే డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం అయితే ఇది కనబడుతుంది. ఈ ఎపిసోడ్కు సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని, మీ సలహాలని, సూచనల్ని తప్పకుండా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. జై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.